ఇదే రోజు ఎగ్జామ్ రిలీజ్ అయింది. ఇప్పుడు గట్టిగా మాట్లాడేవాడిని. నా జీవితాన్ని మలుపుతిప్పిన రోజు అదే రోజున ఈ టైటిల్ లాంచ్ చేస్తున్న అవకాశం ఇచ్చింది మీకు చాలా థ్యాంక్స్ అండి. నా బంగారు కొండ కాబోయే మాస్ హీరో ఈ సినిమా తర్వాత. అలాగే ఈ సినిమాలో ఇంకో హీరో ఉన్నాడు, జవహర్ రెడ్డి. జవహర్ లేకపోతే ఇంత చక్కగా చేసేవాడు కాదు. ప్రతి షాట్ స్పీడ్గా అనుకున్న టైంలో ఎక్కడ మిస్కొట్టకుండా విసుక్కోకుండా నాకు చాలా సహకారం ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత మంచి బ్రేక్ వస్తుంది గట్టిగా నమ్ముతున్నాను. అలాగే మా జేబీ అర్ధరాత్రి పూట ఫోన్ చేసిన అర్ధరాత్రి ఫోన్ చేసిన విసుకోకుండా నాకు ఏం కావాలన్నా మ్యూజిక్ ఇచ్చాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా చేశాడు, చాలా అద్భుతంగా చేశాడు. ఎందుకంటే నాకు డీటెయిల్స్ శివకుమార్ గారు చెప్పారు, చాలా అద్భుతంగా చేశాడు జేబీ. అలాగే మాధవి అంటే ఏం మాట్లాడినా ఈ మధ్య వైరల్ అవుతుంది. నాకు హీరో నువ్వు చెప్పు మాట్లాడటం చూడలేదు, చాలా బాగా చేసింది. తెలంగాణ ఉంటుంది నెక్స్ట్ 32 సంవత్సరాల నుంచి పేరు నాకు తెలుసు. మీడియా మిత్రులు ఆప్యాయంగా రవి ఆప్యాయంగా నూరాన్ని పిలుస్తారు. మీ అందరికీ కూడా మరొకసారి మా ఈ తరం తరఫున, మా సురక్ష బ్యాంక్ తరఫున ఈరోజు ఎగ్జామ్ రిలీజ్ అవుతుంది కాబట్టి 32 సంవత్సరాలు ఆశీర్వదిస్తున్న మీడియా మిత్రులందరికీ మనసారా పదాభివందనం. ఇంకా శివకుమార్ గారి గురించి చెప్పాలంటే చాలా రోజుల తర్వాత, నా గ్యాప్ తర్వాత కథ చెప్పగానే ఇమీడియట్గా సినిమా స్టార్ట్ చేసి కొంచెం లేట్ అయినా మంచి డేట్ కోసం అయ్యారు. చాలా బ్రహ్మాండంగా రిలీజ్ చేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ రీఫర్. రమేష్ నువ్వు చెప్పాలి అంతేనా? ఇది జగన్ అప్పటి నుంచి ఫస్ట్ జరిగింది. జగన్ అప్పుడు ఇచ్చిన బాగా రోజు ఇంకా భాష నాకు ఏ పిల్లడు అలాగే ఈ సినిమా కొంతవరకు పిల్లల జీవితం కూడా నాకు యూజ్ చేశాడు. ప్రతి సినిమాకి నాకు విన్నట్టుంటాడు. థ్యాంక్ యూ భాష. ఇంకా రంగోవరికి, ప్రగతి మేడంకి, రాజారెడ్డి గారికి, అందరికీ ఈ సినిమా చేసిన మా మకం చేసుకోండి అందరికీ పేరు ధన్యవాదాలు. ఇంకా హీరో గురించి నాకు అండ నా బంగారు కొండ నో డౌట్ ఉంది. ఒక సొంత కుటుంబం సభ్యులుగా ఉంటాము ఇద్దరము. అంటే యాక్చువల్గా వాళ్ళ ఫాదర్ నాకు మంచి ఫ్రెండ్ అయ్యారు. ఈ మధ్య నన్ను డాడీ అని పిలువని చెప్తాను. నేను నాకు పిల్లటువంటి ఆల్ ద బెస్ట్. ఈ సినిమా తర్వాత హాస్పిటల్ తిరగబడి సాగిన తర్వాత వన్ మోర్ యాక్షన్ హీరో సార్ మా ప్రొడ్యూసర్ గారు ఏమన్నా తెలుసా సార్, ఎట్లా పిలుస్తారా ఆ హీరోలందరూ ముద్దు పెట్టుకుంటే నిన్నెట్లా పిలుస్తారు డాడీ అని అంటారు. ఈ ముద్దు పెట్టింది మీరు, ఆయన కాలుతుంది ఏం చేయలేక. థ్యాంక్ యూ సో మచ్.